జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠం మనకు నేర్పిస్తూనే ఉంటుంది. ఆ పాఠాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కథ ఏంటి అంటే, ఎవరైనా సరే మన దగ్గర అందం ఉన్నంత వరకు, వయసు ఉన్నంత వరకు మన శరీరం కావాలి, మన శరీరంతో వచ్చే సుఖం కావాలి. అంతేగాని పెళ్ళైపోయి వాళ్ళకంటూ ఒక జీవితం ఉన్న తర్వాత మనం కూడా వాళ్ళ జీవితంలోకి వెళ్తాం, జీవితాన్ని పంచుకుందాం అంటే మాత్రం ఎవరు ముందుకు రారు. అలాగే జీవితాన్ని నష్టపోయిన మనిషి గురించి మనం ఈ రోజు కథలో తెలుసుకుందాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టి, పిల్లలు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు యాక్సిడెంట్ లో. చనిపోయిన తర్వాత ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. అమ్మగారి ఇంటి పంచకి చేరినా సరే, అమ్మ ఒక్కదయ్య ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళినా సరే ధైర్యంగా తన బ్రతుకేదో తను బ్రతుకుదామని, చిన్నపిల్లలైనా సరే వాళ్ళని చూసుకుంటూ మంచి పనిలో కుదిరింది. పని చేసుకుంటూ అందరినీ నవ్వుతూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ పలకరిస్తూ ఎంతో సంతోషంగా చేసేది ఆయా పని అయినా సరే ఎంతో సంతోషంగా అందరిలో కలుపుకోలుగా ఉండి మంచి పేరు తెచ్చుకుని చక్కగా పని చేసుకుంటుంది. పని చేసుకుంటున్న సమయంలో దేవుడు ఒక ఆట ఆడిస్తాడు కదా మన జీవితంతో. నీ వయసు నువ్వు ఎట్లా ఉంచుకోగలవు, నీ యవ్వనాన్ని నువ్వు ఎట్లా ఉంచుకుంటావు. ఏదైనా హద్దుల్లో ఉంచగలం కానీ వయసుని, యవ్వనాన్ని మాత్రం ఎవరూ హద్దుల్లో ఉంచలేము. మంచి వయసులో ఉంది, మంచి అందగట్టి. అటువంటి సమయంలోనే తనకు వ్యక్తి పరిచయం అయ్యాడు. అవతల వాడు కూడా మంచి అందగాడే, అవతల వాడు కూడా మంచి మాటకారే. ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. ఎవరైనా సరే ఒకరికొకరు ఆకర్షితులు బాగానే అవుతాం, కానీ ఆ తర్వాతే ఉంటుంది అసలు సినిమా. మనతో జీవితాన్ని నిజంగా పంచుకుంటారా, లేదు సమస్య వచ్చేసరికి మనం వదిలేసి పక్కకి వెళ్ళిపోతారా అనేది అసలు సిసలైన విషయం కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. అలాగే తినుక కూడా అతను చూడగానే ఆకర్షితురాలయ్యి అతనితో తిరగడం మొదలు పెట్టింది. అందరూ చెప్తూనే ఉన్నారు, ఆయనకి పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు అతనితో తిరగవద్దు అని చెప్పేసి అంటున్నా సరే, ఎవరు ఏది చెప్తున్నా సరే వినిపించుకోకుండా అతనితో తిరగడం మొదలు పెట్టింది. పగలు రాత్రు అతనితో బండ్ల మీద తిరుగుతూ ఉండడం, అతనితో ఎక్కడ రమ్మంటుంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలు పెట్టింది. ఇంతలో అతని వల్ల గర్భం దాల్చిన తర్వాత అప్పుడు కూడా అందరూ నచ్చి చెప్పారు, వద్దమ్మా, అతను నిన్ను జీవితంలో స్వీకరించడు, నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ పిల్లల జీవితం నాశనం అయిపోతుంది, వద్దు వద్దు, ఎదురు దెబ్బలు తగులుతాయని ఎంతో మంది చెప్పినా సరే ఆమె వినిపించుకోలేదు. ఎందుకంటే పేకల లోతుగా ఆయన ప్రేమలోకి దిగిపోయిన తర్వాత వాడికి ఇంట్లో స్టార్ట్ అయింది గేమ్. భార్యకి తెలిసిపోయింది, ఇంట్లో అమ్మగారికి తెలిసిపోయి, నాన్నగారికి తెలిసింది, అలాగే పిల్లలకి తెలిసిపోయి ఇంకా అందరూ కూడా అతన్ని తిట్టడం ప్రారంభించారు. నువ్వు ఇట్లా ఆవిడతో తిరగడం మాకు ఇష్టం లేదు, ఇంట్లో మేము చేసిన భార్య ఉండగా నువ్వు ఇట్లా చేయడం, అది కూడా వాళ్ళు చేసింది కూడా తప్పు కాదు కదా. ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలు చక్కటి కుటుంబం ఉన్న తర్వాత ఇతను వేరే ఆడదానికి ఆకర్షితుడయ్యాడు. ఎటు చేయలేని పరిస్థితిలో ఇక్కడ భార్య కావాలి, అవతల ఆవిడ కూడా కావాలన్నట్టుగా గేమ్ ఆడాడు. కానీ ఈమె వచ్చి, నేను నీ వల్ల కడుపుతోటి ఉన్నాను, నాకు 7వ నెల కడుపు వచ్చింది, లోన పిల్ల కూడా బాగా పెరిగిపోయింది, నాతో జీవితం పంచుకో, నాతో ఉండు చాలు అని చెప్పేసి బ్రతిమలాడితే అప్పుడు అసలు గుట్టు వచ్చింది. నేను నిన్ను వాడుకున్నానే తప్పితే నీతో జీవితం పంచుకోవడానికి కాదు నేనున్నది, నాకు నా కుటుంబం ఉంది, నాకు నా ఫ్యామిలీ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, నేను నీతో ఎట్లా ఉంటానని చెప్పేసి లాగి పెట్టి గోప మీద కొట్టినట్టుగా ఒక సమాధానం ఇచ్చాడు. అంతే, అప్పుడు చుక్కలు కనిపించాయి ఆమెకి. అంతవరకు ఎంతో మంది నచ్చ చెప్తున్నా సరే వినిపించుకోకుండా అతనితో తిరిగి గర్భం తెచ్చుకుంది. 7వ నెల వచ్చేసరికి అభాషణ అయ్యేటప్పటికి లోనున్న పిల్లాన్ని తీసేటప్పటికి నరకాన్ని అనుభవించింది. మళ్ళీ చచ్చి బ్రతికింది. తర్వాత తన పిల్లలకి తల్లి అవుతుందా లేదా, చచ్చిపోతుందేమో అనుకున్న సమయంలోని భగవంతుడు మళ్ళీ తనకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రేమించిన వాడు హ్యాండ్ ఇచ్చిపోయాడు, తన శరీరాన్ని వాడుకొని వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాడి వల్ల ఒక కడుపు వచ్చి చస్తుందా బ్రతుకుతుందా అని చెప్పేసి దేవుడు ఏదో రకంగా మళ్ళీ ఆయుష్ కోసి పిల్లలకు తల్లిని చేసి, అందంగా ఉన్నంత వరకు మన చుట్టూ అన్ని బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్టుగా అందరూ ఉంటారు. మనతో అవసరం తీరిపోయిన తర్వాతే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించాలి. వాడికి మనతో అవసరం ఉంది కాబట్టి వాడు ప్రేమగా నటిస్తాడు. ఆ ప్రేమ మాటలకు మనం మైమర్చిపోతే వాడు మనకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడేమో కానీ మన నెత్తిని కిరీటం పెట్టి మన మహారాణి చేసి ఇంట్లోకి ఆహ్వానించడు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది జీవితాలు పోగొట్టుకుంటున్నారు.
వాడిని నమ్మి ఆ పిల్లల్ని పక్కన పెట్టేసింది, తల్లిని పక్కన పెట్టేసింది, తన జీవితాన్ని నాశనం చేసుకుని కూడా చావు బతుకుల వరకు వెళ్ళి వచ్చింది. వాడు మాత్రం చక్కగా తనతో అనుభవించిన రోజులు సుఖాన్ని అనుభవించి తనకి హ్యాండ్ ఇచ్చేసి మళ్ళీ కుటుంబంలోకి వెళ్ళిపోయి చాలా రోజుల వరకు తనకు మొహం కనిపించనివ్వకుండా చేసుకుని జాగ్రత్త పడి తన కుటుంబంలో తను సేఫ్ గా ఉన్నాడు. చూసారా, ఎప్పుడైనా సరే మన యవ్వనాన్ని చూసి మన అందాన్ని చూసి వచ్చిన వాడు ఎప్పుడు కూడా పరారైపోతూనే ఉంటాడు. మన జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలోకి ఆహ్వానిస్తారని గ్యారంటీ లేదు. అందుకని ప్రతి ఒక్కరితోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.